వెల్కమ్ టు ఆకర్ న్యూస్. స్క్రబ్ టైపస్ ఇప్పుడు సమాజంలో మరోసారి కొంత ఇబ్బంది పెడుతున్న సరికొత్త వ్యాధి అని ప్రజలు అనుకుంటున్నారు, కానీ డాక్టర్లు మాత్రం చాలా పాతదే అని చెప్తున్నారు. అయితే ఈ స్క్రబ్ టైపస్ మరొకసారి ఎక్కువగా జనాన్ని అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తుంది. అసలు ఈ స్క్రబ్ టైపస్ అంటే ఏంటి, ఏ ప్రాంతాల్లో దీని తీవ్రత ఉంది, దీని లక్షణాలు ఏంటి అనే విషయాలకు సంబంధించి హైదరాబాద్లో నీలిమా హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ కొత్త నవీన్ చంద్రారెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. స్క్రబ్ టైపస్ జనంలో ఇప్పుడు ఒకప్పుడు కొంచెం కరోనా వైరస్ ఇనీషియల్ స్టేజ్లో ఎట్లయితే ఉన్నదో, ఇప్పుడు స్క్రబ్ టైపస్ అనేది కూడా పబ్లిక్లో కొంత భయాందోళన ఉన్నది. ముఖ్యంగా చాలా వరకు కొంత డెత్ రేట్ కూడా ఎక్కువనే ఉంది, కాబట్టి భయపడుతున్నారు. అసలు ఈ స్క్రబ్ టైపస్ అంటే ఏంటి, దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? స్క్రబ్ టైఫస్ అంటే బేసికలీ ఇట్ ఇస్ ఒక ఓరియన్షియా చూచుగుమాషి అనే ఒక గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా కాజ్ చేసే జబ్బు పేరు స్క్రబ్ టైఫస్ అండి. దీన్ని ట్రాంబిక్యులిడ్ మైట్స్ అంటే చిగ్గర్ మైట్స్ అంటారనమాట. ఇవి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట ఈ బ్యాక్టీరియాని. ఇప్పుడే ఎందుకు మనకు ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తమిళనాడులో ఎందుకు ఇప్పుడు కేసెస్ వినబడుతున్నాయంటే బేసికలీ దీనికి 4-5 జీనోటైప్స్ ఉంటాయి అన్నమాట. కాటో, కార్ప్, జిలియం, తర్వాత కవాసాకి అని జీనోటైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ జీనోటైప్స్ సౌత్ ఇండియాలో బాగా కామన్గా ఉంటాయి అన్నమాట. ఇందులో కార్ప్ అనే జీనోటైప్కి బాగా ఎక్కువ ఇన్ఫెక్టివిటీ ఉంటుందన్నమాట. ఈ కార్ప్ జీనోటైప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందేమో అని కొంతమంది ఎపిడెమియాలజిస్టులు అంటున్నారు. దీనివల్ల చిగ్గర్ మైట్స్ అనే మైట్స్ మనల్ని కాటేయడం ద్వారా మన చర్మం మీద ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుందండి. దాన్ని ఎస్చార్ అంటాం అన్నమాట. ఎస్చార్ నుంచి స్కిన్ లింఫాటిక్స్లోకి ఆ బ్యాక్టీరియా అనేది చేరుతుంది అన్నమాట. అంటే కామన్ అండ్ అంటే దృష్టికోణంలో, అంటే మీరు ఒక మెడికల్ టెర్మినాలజీ కాకుండా అంటే బయట ప్రచారంలో ఉన్నది ఏంటంటే అంటే తలలో ఉండే అంటే పేలు దానిలాగా ఉండి, లేదా దాని వల్ల కానీ లేదా దానిలాగా ఉండే అంటే కీటకాల ద్వారా ఇవి ఈ జబ్బు స్క్రబ్ టైపస్ వస్తుందని అంటున్నారు. అది నిజమేనా? నిజంగా పేల ద్వారా వస్తుందా? లేదు, నిజంగా పేల ద్వారా రాదండి. అది పేలు లాగా ఉంటాయి అన్నమాట. అంటే 1 మిల్లీమీటర్ కన్నా చిన్నగా ఉండే ఆ చిగ్గర్ మైట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, కానీ అవి తలలో ఉండే పేలు. వాడుక భాషలో కూడా చిగ్గర్ మైట్స్ అంటారా? వాడుక భాషలో కూడా దాన్ని చిగ్గర్ మైట్స్ అనే అంటారు. సో ఈ చిగ్గర్ మైట్స్ ఎక్కడ ఉంటాయి? బేసికలీ ఇవి గ్రాసీ ఫీల్డ్స్లో ఉంటాయండి. అంటే ఫారెస్ట్, పార్క్స్, లేదంటే గార్డెన్స్ ఉంటాయి కదండి, అక్కడ ఎక్కువ గడ్డి మొలిచే ఏరియాలోనే ఉంటాయి అన్నమాట. ఇవి ఆకుల మీద లేకపోతే చెట్టు కొమ్మలలోనన్నా చిన్న చిన్న ఆకు కొమ్మలలో ఉంటాయండి ఇవి. సో ఇవి కుట్టినప్పుడు ఇంటెన్స్ ఇచ్చింగ్ అంటే చాలా ఎక్కువ దురద వేస్తుంది అనమాట. బాగా ర్యాషెస్ ఉంటాయి, చాలా ఎక్కువ దురద కూడా ఉంటుంది అనమాట. అది కుట్టినప్పుడు డైరెక్ట్ స్కిన్ని దానికి పండ్లులాగా ఉంటాయి, దాంతో అటాచ్ అయ్యి మన స్కిన్ని కొంచెం అక్కడ నల్ల మచ్చలాగా ఏర్పడుతుంది అనమాట. ఆ మచ్చ ద్వారా అవి మన బ్లడ్లోకి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. దానివల్లనే స్క్రబ్ టైఫస్ అనేది వస్తుంది. గ్రాస్ అంటే గ్రాస్ అనేది కంపల్సరీ ఒక ఇంటి ముందు కానీ బయట కానీ ఎక్కడైనా అది ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే చాలా థిక్ ఫారెస్ట్ లాగా ఉండే ఏరియాలా, లేదంటే మామూలుగా ఉండే గడ్డిలో కూడా అది వచ్చే? లేదండి, థిక్ ఫారెస్ట్ లాగా ఉండాలి. అండ్ చుట్టుపుట్టు కెనాల్స్, రివర్స్ ఉండాలి. సో బేసికలీ ఈ మైట్స్ అన్నవి థ్రైవ్ కావడానికి దానికి గ్రాసీ ఫీల్డ్ కావాలి. అండ్ లాట్ ఆఫ్ ఎయిర్ హ్యూమిడిటీ కూడా కావాలి దానికి. అంటే గాలిలో తేమ అన్నది 80 నుంచి 85% కన్నా ఎక్కువ ఉంటేనే ఈ చిగ్గర్ మైట్స్ అనేవి సర్వ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి అట్మాస్ఫియర్లో అవి సర్వైవ్ అవ్వలేవు. సో అందుకే మన తెలంగాణలో మనకు అంతగా కేసులు కూడా లేవు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలోనే ఇప్పుడు వింటున్నాం కేసెస్ ఉన్నాయి. అంటే నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా చల్లగా ఉంటాయి. ఎక్కువగా అంటే మీరు చెప్పే దాని ప్రకారం పచ్చదనం బాగా ఎక్కువ ఉండాలి ఉన్న దాంట్లో. అంటే ఇప్పుడు మనం చెప్పే చిగ్గర్ మైట్స్, అదే స్క్రబ్ టైపస్ వచ్చే బ్యాక్టీరియా వీడికి ఎక్కడ దోస్తానా, ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా వీటి దాంట్లో ఎట్లా ఉంటుంది? అది అంటే చిగ్గర్ మైట్స్లో ఆల్రెడీ ఉంటుందా? లేదండి, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక చిగ్గర్ మైట్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన చిగ్గర్ మైట్ వస్తుందండి. సో అది మనల్ని కాటేస్తుంది. కాటేసినప్పుడు దాని నుంచి ఆ లార్వల్ ఫామ్ అన్నది బయటపడిపోతుంది అనమాట.
ఈ ఓరియంటియాకి సంబంధించిన లార్వల్ ఫామ్. ఆ. అది మళ్ళీ అడల్ట్ లాగా అయిపోయి దాన్ని వేరే చిగ్గర్ మైట్ ఆహారంగా తీసుకున్నప్పుడు అది మళ్ళీ దాంట్లో రీప్రొడ్యూస్ అయ్యి వేరే దాన్ని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్క్రబ్ టైపస్ అనేది కేవలం జబ్బు పేరేనా? జబ్బు పేరే అండి, అచ్చా. జబ్బు పేరే. అదేదో బ్యాక్టీరియా అట్లాంటిది లేదండి, కాదు. ఆ బ్యాక్టీరియా పేరు ఓరియంటియా ట్సుట్సుగుమాషి. ఓకే. ఓరెన్సియా చుచ్చు గుమాషి అంటే బహుశా ఏమైనా జపాన్ రిలేటెడ్. సైంటిస్ట్ జపాన్ నుంచి దాని పేరు కనుక్కున్నారు, అందుకే దాని పేరు ఓరియంటియా ట్సుట్సుగుమాషి అన్నారండి. అంటే అన్ని చిగ్గర్ మైట్స్ లో ఈ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉందా? లేదండి, పుట్టిన ప్రతిసారి మనం ఇన్ఫెక్టివిటీ మనకు రాదండి. అదే 15 to 20% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది పుట్టిన ప్రతిసారి మనకి ఇన్ఫెక్షన్ రావాలని రూల్ ఏం లేదన్నమాట. సో 15 to 20% ఆఫ్ ద టైమే అది కుడితే మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు అందరికీ ఒక అనుమానం వస్తుంటుంది, అంటే ఏది కుట్టినా మనకు కొంచెము ఎలర్జిక్ ఉండదు, అవునండి. దురద వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్క్రబ్ టైపస్ కావచ్చు అని అక్కడున్న ఈ కుట్టిన దగ్గర అంటే ఆ కాటును బట్టి కానీ అక్కడ ఉన్న దాన్ని బట్టి ఐడెంటిఫై చేయవచ్చా? ఇప్పుడు దీనికి మళ్ళీ ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం సిగరెట్తోని చేయి కాల్చుకున్నప్పుడు నల్లగా మచ్చ ఎట్లా పడుతుందో, సో దాన్ని ఎస్చార్ అంటాం అనమాట బేసికల్లీ. ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ చిగ్గర్ మైట్స్ బైట్ అనమాట. అది మోర్ దాన్ 50 to 60% ఆఫ్ ద కేసెస్లో ఎస్చార్ అనేది కంపల్సరీ పేషెంట్కి కనబడుతుందండి. అందుకే చెప్తుంటాం అనమాట, మా ప్రొఫెసర్స్ అందరూ చెప్తుంటారు, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ. పేషెంట్ వస్తే ఎగ్జామిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఆ చిగ్గర్ ఎస్చార్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని పట్టుకుంటే ఓహో ఇది స్క్రబ్ టైఫస్ అయి ఉండొచ్చు అనేది చెప్పొచ్చు అనమాట. సో ఊరికే కుట్టిన ప్రతిసారి దురద పెట్టి అక్కడ రెడ్నెస్ రాగానే అది స్క్రబ్ టైఫస్ కాజ్ చేసే మైట్ అయితే కాదండి. ఆ బ్లాక్ ఎస్చార్ అన్నది 70% ఆఫ్ ద కేసెస్లో ఫార్మ్ అవుతుంది అన్నమాట. ఓకే, అది మీరు డాక్టర్లుగా ఐడెంటిఫై చేస్తారు. కానీ ఒక కామన్ ఒక పేషెంట్ ఒక రోగి ఐడెంటిఫై చేయాలంటే ఒకటేమో అక్కడ నల్లగా ఉండడము, అవునండి. ఆ తర్వాత ఉండే లక్షణాలు ఏంటి సార్? ఇప్పుడు ఒకవేళ ఏదన్నా పేషెంట్కి చిగ్గర్ మైట్ కుట్టింది తనకి అనుకుంటున్నాడు, కుట్టిన తర్వాత దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అనమాట. అంటే ఒక మైట్ కుట్టిన తర్వాత మన బాడీలో లక్షణాలు రావడానికి పట్టే టైం అనమాట. అది 6 to 21 days అండి. 6 రోజుల నుంచి 3 వారాల వరకు ఎప్పుడైనా పేషెంట్కి హై గ్రేడ్ ఫీవర్స్ అండి, అంటే 102, 103, 104 ఫీవర్స్ ఆ డోలో వేసుకున్నంతసేపే జ్వరం కంట్రోల్లో ఉంటుంది. దాని ఎఫెక్ట్ తగ్గుతున్న కొద్దీ మళ్ళీ హై గ్రేడ్ ఫీవర్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత సివియర్ హెడేక్ అనమాట, అంటే అన్బేరబుల్ హెడేక్, అంటే వర్స్ట్ హెడేక్ ఆఫ్ ఆల్మోస్ట్ వర్స్ట్ హెడేక్ ఆఫ్ ద లైఫ్ లాగా ఉంటుంది పేషెంట్కి. సివియర్ బాడీ పెయిన్స్, అంటే ఎక్కడ పట్టుకున్నా నాకు నొప్పే ఉంది అంటాడు అనమాట. అండ్ స్కిన్ ర్యాషెస్, ఈ కంప్లైంట్స్ తోటి ఈ జబ్బు లక్షణాలు అనేవి బయటపడుతుంటాయి అన్నమాట. ఈ లక్షణాలు ఉన్నప్పుడు స్క్రబ్ టైఫస్ లక్షణాలు అంటుంటాం అన్నమాట. ఓకే సార్. తర్వాత అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అంటే ఇన్ఫెక్ట్ అయ్యడము అంటే అట్లా ఇది అంటువ్యాధేనా? లేదండి, ఇది అంటువ్యాధి కాదండి. ఇట్ ఓన్లీ స్ప్రెడ్స్ త్రూ దట్ ట్రాంబిక్యులిడ్ మైట్స్. ఆ చిగ్గర్ మైట్స్ ద్వారానే ఈ స్క్రబ్ టైఫస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నార్మల్ పర్సన్ టు పర్సన్ త్రూ కాంటాక్ట్ అట్లా స్ప్రెడ్ అవ్వదండి. కరోనా వ్యాధి లాగా మాట్లాడితేనో దగ్గితేనో మన తుప్పిర్ల వల్ల స్ప్రెడ్ అయ్యే వ్యాధి కాదు ఇది. ఓకే, అంటే స్క్రబ్ టైఫస్తో బాధపడుతున్న వ్యక్తి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయి ఉంటాయి కదా, ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది కదా. అవునండి, అది ఏమైనా వేరే వాళ్ళకి అట్లా ట్రాన్స్మిట్ చేసిన? అవునండి, ఉన్నాయండి, రేర్ కేసెస్ ఉన్నాయండి. త్రూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా స్ప్రెడ్ అయిన కేసెస్ ఉన్నాయి, బట్ వెరీ రేర్ అండి అవి కేసెస్ అన్ని. ఎందుకంటే బాడీ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కదా, సో ఇట్ విల్ ఆల్సో టేక్ ఓవర్. ఎప్పుడన్నా మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్ అంత బాగా లేనప్పుడే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్గా అంటే అన్ని రకాల ఏజ్ గ్రూప్లోకి వాళ్ళకి వస్తున్నదా? అవునండి, లేదా ఏదైనా ఒక పర్టికులర్? లేదండి, ఇట్ ఇన్ఫెక్ట్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి. ఇప్పుడే పుట్టిన బాబు నుంచి 90-100 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా ఈ స్క్రబ్ టైఫస్ అనేది రావడానికి ఛాన్స్ ఉందండి. సో ఇప్పుడు ఏజ్ గ్రూప్స్ బట్టి ఉంటుందండి. అంటే కొంచెం యంగ్ పీపుల్ అనుకోండి, వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి సివియారిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ అన్నది సరైన టైంలో తీసుకోకపోతే మాత్రం స్క్రబ్ టైఫస్ చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఆల్మోస్ట్ 70 to 75% ట్రీట్మెంట్ మోర్టాలిటీ ఉంటుంది దీనికి. సో సరైన కాలంలో దీన్ని గుర్తించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే 99 to 100% రికవరీ రేట్ ఉండే ఛాన్సెస్ ఉందండి. ఒకవేళ మనము నెగ్లెక్ట్ చేస్తే
70 to 75%, అంటే 100 మందికి ఇన్ఫెక్ట్ అయ్యి 100 మంది నెగ్లెక్ట్ చేస్తే అందులో 70 నుంచి 75 మందికి చాలా సివియర్ క్రిటికల్గా అవుతుంది, చాలామంది చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. తెలంగాణలో కానీ హైదరాబాద్లో కూడా ఈ కేసెస్ కొన్ని అంటే నమోదైనట్టు తెలుస్తుంది. అవునండి. అట్లా అవకాశాలు ఎట్లా అంటే ఉన్నాయి? వాళ్ళకి కంపల్సరీ ట్రావెల్ హిస్టరీ అనేది ఉంటుందండి. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకో కేరళనో తమిళనాడునో లేకపోతే వెళ్ళడము, లేకపోతే మన సైడ్ కూడా ఇప్పుడు భద్రాచలం సైడ్ ఇప్పుడు బేసికలీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుంచి స్టార్ట్ అయిందండి కేసెస్. ఎందుకంటే తిరుపతిలో అడవులు బాగా ఉంటాయి, సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన సైడ్ కూడా అడవులు ఉన్నాయి కాబట్టి నిజామాబాద్ ఆదిలాబాద్ సైడ్ కొంచెం అటు సైడ్ వచ్చే ఛాన్స్ ఉందండి స్క్రబ్ టైఫస్. అట్లాంటప్పుడు వాళ్ళు ఒకవేళ ఇమీడియట్గా ఇప్పుడు ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కొంచెం డాక్టర్ని కలవాలన్నా చాలా దూరం ఉండే. అవునండి. ఒకవేళ వాళ్ళకి పుట్టింది అనుకోండి, Yes. ఇట్లా అనిపిస్తుంది మీరు చెప్పిన సిగరెట్తో కాలిస్తే ఎట్లా ఉంటుంది అట్లా అవునండి. వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవాల్సిన అంటే ప్రైమరీ సంబంధించిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రతి మూలల ఫిజిషియన్స్ ఉన్నారండి. ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రజెంట్ ఈ కాలంలో లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మనం బాగా స్క్రబ్ టైఫస్ గురించి అవేర్నెస్ కూడా పెరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు డయాగ్నోజ్ అండి. చాలా ఈజీ డయాగ్నోసిస్ చేయడము. రక్త పరీక్షలు ఉన్నాయి దానికి సంబంధించి, కన్ఫర్మేటరీ టెస్ట్ ఉన్నాయి, గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ఇస్తుంది స్క్రబ్ టైఫస్ కేసెస్ వస్తున్నాయని, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రీట్. సరే, దీని తర్వాత ఒకవేళ జబ్బు తీవ్ర స్థాయికి వచ్చింది, అప్పుడు దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాని మీ బాడీ మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? సో ఇప్పుడు స్క్రబ్ టైఫస్ని జ్వరం వచ్చింది, వారం అయింది, 5 రోజులు అయింది, కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఊపిరితిత్తులలో ARDS అంటాం అన్నమాట. సో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ఊపిరితిత్తులు బాగా ఇన్ఫెక్ట్ అవ్వడము, లేకపోతే బాగా లివర్ డ్యామేజ్ అవ్వడము, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము, అట్లాంటి కండిషన్స్, లేకపోతే కొంతమందికి పెరికార్డైటిస్, మయోకార్డైటిస్ అని గుండెకి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తుంటాయండి. సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట ఈ జబ్బు క్రిటికల్ కావడానికి, దీనివల్ల మరణాలు సంభవించడానికి ఈ మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంటే క్రిటికల్ అన్నమాట ఇక్కడ. ఈ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు ఎట్లాగో డాక్టర్ గైడ్ చేస్తున్నప్పటికి కూడా ఒకవేళ అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎలాంటి అంటే ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలంట? ఎలాంటి ఆహారం సంబంధించినంత వరకు అంటే యూజువల్లీ ప్రతి జ్వరంలో మనం పాటించే ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుందండి. యూజువల్గా ఇప్పుడు డెంగ్యూ, మలేరియా లేదంటే స్క్రబ్ టైఫస్ లాంటి జ్వరాలలో వీ అడ్వైజ్ పీపుల్ టు అవాయిడ్ ఆయిలీ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్, కొంచెం ఆయిలీ ఐటమ్స్ తగ్గించుకోమనే చెప్తాము. రెగ్యులర్ డైట్ అండి, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, అన్నం, పప్పు, ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు అండి. ముఖ్యంగా బేసికలీ వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలండి. ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇన్ఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. అట్లా ట్రీట్మెంట్లో అంటే పిల్లలకు కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఏమైనా ట్రీట్మెంట్లో తేడాలు ఉంటాయా? ఉంటాయండి. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ అబ్సల్యూట్లీ కాంట్రాఇండికేటెడ్, అంటే అసలు వాడొద్దండి, నిషేధించారనమాట. సో ప్రెగ్నెన్సీలో మళ్ళీ స్క్రబ్ టైఫస్ అనేది నెగ్లెక్ట్ అసలు చేయకూడని జబ్బండి. వచ్చిందంటే ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్, అబార్షన్స్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ స్టిల్ బర్త్స్ అంటాం అనమాట. అంటే పుట్టే శిశువు చనిపోయే పుడతాడనమాట. సో ఈ ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అనేది స్పెషల్ కన్సిడరేషన్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రెగ్నెంట్ లేడీ స్క్రబ్ టైఫస్తో బాధపడుతుందంటే వారం రోజులు అజిత్రోమైసిన్ అనే ట్యాబ్లెట్ ఇస్తామన్నమాట. 500 mg వన్స్ డైలీ ఫర్ 1 వీక్ ఇస్తామన్నమాట. ఈక్వల్ ఎఫికసీ, డాక్సిసైక్లిన్తో కంపారిటివ్లీ ఎఫికసీ ఉంటుంది అజిత్రోమైసిన్ కూడా. వారం రోజులు వాడితే ఈ జబ్బు నివారించడం చాలా సులువు అవుతుంది అన్నమాట. ప్రికాషనరీకి సంబంధించిన దాంట్లో అంటే మీరు రాకుండా చూసుకోవడము, ఆ ప్రాంతంలో ఉండకపోవడము అంతే అండి. అయితే దాంతోపాటు అంటే వ్యాక్సిన్ లాంటిది ఏమైనా ఉందా? లేదండి, ఇప్పటి వరకు అయితే ట్రయల్స్ కూడా చేయట్లేదు. బేసికలీ ఇది ఇంట్రా సెల్యులార్ ఆర్గానిజం అండి, అంటే సెల్ లోపల జీవిస్తుంది అనమాట. దీన్ని బయట గ్రో చేయడం కూడా చాలా డిఫికల్ట్, అందుకే దీనికి వ్యాక్సిన్ అన్నది ఇంతవరకు ఏమీ లేదు. సో అందుకే అంటారు నివారణ ఒకటే మార్గం అంటాము. సో అట్లాంటి గ్రాసీ ఫీల్డ్స్ అంటే పార్కులు, ఫారెస్ట్ ముఖ్యంగా ఈ టైంలో అవాయిడ్ చేయడం ముఖ్యం. లేదంటే ప్రొటెక్టివ్ క్లాతింగ్, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, గ్లౌజ్, లేకపోతే ఫుల్ ప్యాంట్స్ వేసుకొని పార్కులలోకి వెళ్తేనే బెటర్. లేదంటే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చాలా కేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో
ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. అయితే ఒక మాట, మీరు అమెరికాలో కూడా పనిచేశారు కదా, అవును. అక్కడ ఎట్లాంటి అంటే ఇట్లాంటి ఇన్ఫెక్షన్ సంబంధించినవి ముఖ్యంగా ఉంటాయండి. స్క్రబ్ టైపస్ లాంటివి ఉంటాయండి. ఏముంటాయి సార్? ఉంటాయండి. అక్కడ కూడా స్క్రబ్ టైఫస్ ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నట్టు డెంగ్యూ, మలేరియా అక్కడ చాలా తక్కువ అండి. అక్కడ అన్ని లెప్టోస్పైరా అని, సాఫ్ట్ టిక్, హార్డ్ టిక్స్ అని ఉంటాయండి. సో మన ఈ మైట్స్ అంటే చాలా లెస్ దాన్ 1 millimeter ఉంటుంది. అక్కడ టిక్స్ అంటాం అనమాట, సాఫ్ట్ టిక్, హార్డ్ టిక్ అని. అవి ఆల్మోస్ట్ 2-4-5 millimeter, 1 centimeter దాకా ఉంటాయి. పెద్దగా ఉంటాయి సార్. వాటి వల్ల లెప్టోస్పైరోసిస్, చాలా వేరే వేరే బేబీసియోసిస్, చాలా రోగాలు ఉంటాయి. అవి కూడా చాలా వరకు ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద ఫండ్ అయ్యార్ అండి. అంటే తొందరగా డయాగ్నోస్ చేసి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. లేట్ డయాగ్నోసిస్ అయిందంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ జబ్బు వల్ల మోర్టాలిటీ కూడా బాగా ఎక్కువ ఉంటుందండి. స్క్రబ్ టైపస్ గురించి పబ్లిక్ అవేర్నెస్లో భాగంగా మీరు చాలా విషయాలు చెప్పారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇంతమంది ఓన్లీ కొన్ని ప్రాంతాల్లో వస్తుంది, మన దగ్గర రాదు, మనకేం కాదు అనేది చాలా మందిలో ఉంటుంది. అవునండి. కానీ మినిమం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.